దిగ్విజయ యాత్ర. ఏం దిగ్విజయ యాత్ర? ఆయన ఏమైనా ఆఖరికి ఈ రాజ్యం అంతా పరిపాలించారా? కాదు. ఆయన చేసినది ఏది అంటే ఆత్మోద్ధరణ, భక్తి ఉద్ధరణ, వేదోద్ధరణ, ధర్మోద్ధరణ. ప్రభావితుల్ని చేశారు. ఎంతమందిని అంటే కోటాను కోట్ల మందిని. ఇన్ని కోటాను కోట్ల మందిని ప్రభావితుల్ని చేశారు కాబట్టి వారు జగద్గురువు. అందుచేత వారికి మాత్రమే చెల్లింది. మీరు వారి దగ్గరికి వెళ్ళి మీరు జగద్గురువు అని అన్నారనుకోండి, ఆయన ఏమంటారంటే అవును నేను జగద్గురువుని. ఎందుకనంటే జగత్తుని గురువుగా స్వీకరించానంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఎవరో ఒక ఆయన అన్నారు, ఆయన శంకరాచార్యులు వారి అవతారమే కదా, మీరు జగద్గురువులు అంటారు కదా, జగత్ అంతటికీ మీరు చెప్పిన ప్రబోధాలు అందుతున్నాయా, అందరూ పాటిస్తున్నారా అని అడిగారు. అయితే ఆయన అన్నారు, అవును నేను జగద్గురువుని, జగత్తు నాకు గురువు. దత్తాత్రేయుల వారు 24 మందిని గురువులుగా తీసుకున్నట్టు ఈ లోకంలో ప్రతిదాని నుంచి నేను పాఠం నేర్చుకుంటున్నాను. ఓ చెట్టుని చూస్తే అలా నిస్వార్థంగా బతకాలని తెలుసుకున్నాను. మేఘాన్ని చూస్తే తెలుసుకున్నాను. ఎన్ని మాటలు నరికేసినా మళ్ళీ చెట్టు పెరగడం చూసి ఉత్సాహం నేర్చుకున్నాను. జగత్తంతా నాకు గురువులే, అందుకని నేను జగద్గురువుని, జగత్తుని గురువుగా కలిగిన వాణ్ణి అన్నారు. ఎంత వినయం! మనందరం ఆయన్ని జగద్గురు అన్నాం. ఎవరో ఓ చిన్నవాడు తెలియక అమాయకత్వంతో గుండెలు బాదుకోవచ్చు. అంత మాత్రం చేత ఆయన జగద్గురుత్వానికి వచ్చే తక్కువేం ఉండదు. కానీ ఆయన జగద్గురుత్వం లోకమంతా ప్రశంసింపబడితే ఆయన మాత్రం నేను జగద్గురువునని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఆయన నేనెంతటి వాడిని, జగత్తు నాకు గురువు అని చెప్పుకున్నారు. అలా అనడంలో ఆయన వినయం ప్రకటితమవుతుంది. మహాత్ములను చూసి మనం మంచిగా మాట్లాడితే చాలా గొప్ప విషయం, మాట్లాడకుండా ఉంటే ఇంకా మంచి విషయం. అంతేగాని తెలిసి తెలియక ఆకాశాన్ని చూసి చిన్నది చేసే ప్రయత్నం చేస్తే ధూర్తతనం అవుతుంది, పరిధిని దాటడం అవుతుంది. కాబట్టి శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుల గురించి వేరొక మాట మాట్లాడడం అంటే ఎంత సాహసం! ఒక్క శ్లోకం రాయగలమా ఆయనలాగా? ఏమొచ్చిన శంకరాచార్యుల వారి గురించి ఆయన పాదాలు తలుచుకుంటే చాలు, ఆయన పాద ధూళి తల మీద వేసుకుంటే చాలు, అంతటి మహానుభావుడు. అన్నిటికన్నా ఆయనలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే ప్రజలలో ఉన్నటువంటి అయోమయావస్థని చిటికెలో తీసేశారు. షణ్మత స్థాపనాచార్యుల వారై మీరందరూ కూడా ఈ 6గురిలో ఎవరిని పూజ చేసినా మోక్షాన్ని పొందుతారు అని గాణాపత్యం విఘ్నేశ్వరుణ్ణి చేయొచ్చు, కౌమారం సుబ్రహ్మణ్యుణ్ణి చేయొచ్చు, అట్లాగే శాక్తేయం అమ్మవారిని పూజించవచ్చు, శైవం పరమశివుణ్ణి పూజించవచ్చు, వైష్ణవం విష్ణువుని పూజించవచ్చు, సౌరం సూర్యుణ్ణి పూజించవచ్చు, ఎవరినైనా పూజించవచ్చు. పూజ చేసేటప్పుడు పంచాయతం మధ్యలో నీకు ఇష్టమైన మూర్తిని పెట్టుకుని చుట్టూ 4 పెట్టుకో. సుబ్రహ్మణ్యుడు అగ్నిహోత్రం పావకి, నువ్వు వెలిగించిన దీపం ఇచ్చిన నీరాజనం సుబ్రహ్మణ్యుడే. దేవతల పూజ చేసేటప్పుడు అనవసరంగా దానికోసం మళ్ళీ పక్షాలు పెట్టుకుని కొట్టుకోకుండా దాన్ని సమన్వయం చేసి అందరూ తేలికగా పైకెక్కడానికి మంచి మార్గాన్ని అందించినటువంటి మహాపురుషులు. అది ఆయన సొంతంగా ఏదో కల్పించి తీసుకొచ్చి ఇచ్చినది కాదు, వేద హృదయం అంతే. నిజానికి పోతన గారికి కృష్ణలీలలు ఆయన రచన చేస్తున్నప్పుడు బాలకృష్ణుల్లో ఆయనకి శివుడు దర్శనమిచ్చాడు. అది పోతన గారు సంస్కృత భాగవతంలోంచి అనువాదం చేసినది కాదు. యశోదమ్మ చిన్ని కృష్ణుడికి ఓ పట్టుదట్టి కట్టి ఆ జుత్తు ముడేసి దానికి ముత్యాల సరాలు చుట్టి మెడలో ఒక పెద్ద హారం వేసి దానికి ఒక నీలపతకం వేసి ఆడుకొమ్మని వదిలిపెట్టింది.